పార్థు బాబు మీకు లెటర్ ఇమ్మన్నారు. ఏంటిది? ఇస్తే మీరు తిడతారు, ఇవ్వకపోతే ఆయన తిడతారు. ఈ తిట్లు తన్నులతో చచ్చిపోతున్నాను. ఏయ్, లెటర్ ఏంటి, బహుమతి ఏంటి? రాసిన మీకు తెలీదా ఎంత మంచి గిఫ్ట్ ఇస్తారో? కలలు కంటూ ఎదురు చూస్తాను. కోపమా? నిన్ను నమ్ముకుని అర్చనకి లెటర్ ఇవ్వమని చెప్పాను చూడు, నన్ను అనుకోవాలి. నేను ఇచ్చాను కదా బాబు. ఏమండి, ఒక లెటర్ రాసి పంపించాను, చూసారా? చూసాను. ఆ లెటర్లో ఏం కనిపించింది? ఆ లెటర్లో మీ ప్రేమ కనిపించింది. మీరేమనుకుంటారా అనుకున్నాను. అనుకోవడానికి ఏముందండి, భర్త భార్యకి లెటర్ రాయడం తప్పేం కాదుగా. మరీ అంత ప్రేమగా లెటర్ రాస్తే రాలేదేంటండి? రాలేదంటే ఇల్లు కదా, అమ్మ ఉంటుంది, అన్నయ్య ఉంటాడు, వాళ్ళు చూస్తారనే భయం ఉంటుంది కదా. అది కరెక్టే. లేదంటే అంత ప్రేమగా రాసిన లెటర్ చదివాక కూడా రాకుండా ఉండలేరు కదా. అవునండి, నేను అది అర్థం చేసుకోలేకపోయాను. రాలేదనుకున్నానే కానీ ఇంట్లో ఉన్నాం, బావగారు ఉంటారు, అత్తయ్య గారు ఉంటారు, ఎవరైనా చూస్తారన్న భయం ఉంటుందని నేను ఊహించలేదు. అందుకే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. పర్వాలేదులేండి, ఇంకొకసారి కలుసుకోవచ్చు. ఇంకోసారి కలుసుకోవచ్చా? ఆ అవకాశం ఉంటుందంటారా? ఎందుకుండదు, అన్నయ్య అమ్మ వాళ్ళు లేనప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు. అప్పుడేదైనా మాట్లాడుకునేది ఉంటే కాస్త ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. కరెక్టే, నాదే మిస్టేక్. ఈసారి అలా ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కనీసం గిఫ్ట్ అయినా తీసుకుంటే. అది కూడా ఏకాంతంగా కలిసినప్పుడు ఇస్తేనే బాగుంటుంది కదా. అలా అంటారా? సరే అయితే, ఏకాంతంగా కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిజంగా మా అర్చన చాలా అదృష్టవంతురాలు. 24 గంటలు తన గురించి ఆలోచిస్తున్నాడు. తనని కలుసుకోవాలని, తనతో మాట్లాడాలని తపన పడుతున్నాడు. ఖచ్చితంగా అర్చనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పడానికి కళ్ళు తెరిచే వరకు వెయిట్ చేస్తున్నావా? కాదు, మరి మీతో ఒక లిస్ట్ రాయిద్దామని. పట్టుకోండి. ఉదయాన్నే ఈ లిస్ట్ ఏంటి? రాస్తే తెలుస్తుందిగా. నువ్వే రాయొచ్చుగా. ఈ లిస్టు మీరు రాస్తేనే బాగుంటుంది. ఏ, మగాళ్ళు మాత్రమే రాయాలా? మగాళ్ళు కాదు, మొగుడుగారు మాత్రమే రాయాలి. ఆండవా, ఎందన్న కురుమే. ఏంటది? ఆ మధ్య నీకోసం నేర్చుకున్న తమిళ్. నా కోసమా? అదిప్పుడు నీకు అవసరం లేని మ్యాటర్. సర్లేండి, లిస్ట్ రాయండి. ఉదయాన్న ఏ భార్య అయినా భర్తకి కాఫీ ఇస్తుంది. నువ్వు పెన్ను పేపర్ ఇచ్చావేంటి? రాయిగా రాయిగా తెలియవి రాత సంగతులు. మీరు రాయండి. సరే చెప్పు. దొరికినన్ని పూలు. పూలా? మీరు రాయండి. మంచి నేతి స్వీట్స్ 4 రకాలు. సువాసనలు వెదజల్లే అగరత్తులు. ఏయ్, పొద్దు పొద్దున్న ఏంటిది? ఏం పాపం, ఉదయాన్నే చెప్పకూడని ఐటమ్స్ చెప్తున్నానా? ఇవి నేను రాయను. రాయాలి. రాయను.
ఇప్పుడు అర్థమెందుకు? చెప్తాగా అత్తయ్య ఏయ్. అత్తయ్య అరే ఏంటమ్మా? చూడండి అత్తయ్య, ఆయన రాను రాను నా మాట వినడం లేదు. ఏం వినలేదమ్మా? నేనొక ముఖ్యమైన పని కోసం సరుకులు చెప్తుంటే ఆయన రాయను అంటున్నారు. ఏరా, అమ్మ ఏదో చెప్తోందంట కదా, రాయరాదు? అమ్మా, ఏం రాయమంటుందో నీకు తెలియదమ్మా. ఏం రాయమంటున్నానండి? ఏం రాయమంటున్నాను? ఆహా. పూజ కోసం పూలు, పళ్ళు, స్వీట్స్ రాయమంటున్నాను. పూజ కోసమా? మరి తిని నిద్రపోవడానికి అనుకుంటున్నారా? పూజేంటమ్మా? ఈరోజు మంగళగౌరి వ్రతం చేసుకుందామనుకుంటున్నానత్తయ్య. ఓహో, వ్రతానికా? అవునత్తయ్య, ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం భర్త సన్నిధిలో పూజ చేసి ఆయన చేతుల మీదుగా ప్రసాదం తినాలి. అలా చేస్తే ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని, వాళ్ళ కాపురం చిరకాలం ఆనందంగా ఉంటుందని పంతులుగారు చెప్పారు. మీరిద్దరూ బావుండాలని అమ్మాయి వ్రతం చేస్తుంటే రాయడానికి బాధేంట్రా? రాయరా? అలా చెప్పండి అత్తయ్య. రాయరా, రాయి. అత్తయ్య గారు చెప్పారుగా, ఇంక రాయండి. సరే చెప్పు. ఇందాక చెప్పిన వాటితో పాటు పసుపు, కుంకుమ, అంతెందుకు వ్రతానికి సంబంధించిన పూజ సామాగ్రి అని అడగండి. షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు. మర్చిపోకుండా తీసుకురండి. అలాగే. మీరెక్కడ తిరిగినా సాయంత్రానికల్లా వచ్చేయాలి. పూజ దగ్గరుండాలి. నాకు ప్రసాదం తినిపించాలి. లేదంటే పూజ చేసిన ఫలితం దక్కదు. వస్తానని చెప్పాను కదా. మంగళగౌరి వ్రతమా? ఏదో దయ్యాన్ని చూసినట్టు ఏంటో ఉలిక్కిపడ్డావు? హఠాత్తుగా అలా వచ్చేస్తే ఉలిక్కిపడరా? ఏంటి ప్రశాంతంగా పడుకోనున్నా? నా ఫేస్ చూస్తే ప్రశాంతంగా ఉన్నట్టుందా? ఆలోచించి ఆలోచించి లోపల ఫీజులు ఎగురుతున్నాయి. సరే, ఆలోచిస్తున్నావు కదా, అది చాలు. ఎవరైనా నిన్నిక్కడ చూశారంటే మీ అన్నయ్య ఇక్కడ కూడా నన్ను ఉండనివ్వడు. అందుకే ఇంటికి రమ్మని చెప్పాలని వచ్చాను. ఇంటికా? ఏ ఇంటికి? మా ఇంటికి. మీ ఇంటికా? జరిగే పనేనా? ఎలా రావాలో అర్థం కాకనే కదా ఇక్కడ పడుంది. అవన్నీ నాకు తెలీదు. ఈ రోజు నువ్వు మా ఇంటికి రావాలి. ఎందుకు? ఇంట్లో గౌరీ వ్రతం చేస్తున్నారు. చేస్తే? భర్త ఆయురారోగ్యాల కోసం భార్య రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్తతో కలిసి వ్రతం చేయాలంట. అయితే? మా వదిన ఉపవాసం ఉంటుంది. సాయంత్రం అన్నయ్యతో వ్రతంలో కూర్చుంటుంది. వాళ్లతో పాటు మనము పూజలో కూర్చోవాలి. పూజ దగ్గర ఉండాలి, అది మీ అన్నయ్యతో. అవును. ఈ పూజకి నేను రాకపోతే ఆయురారోగ్యాలుంటాయి కానీ వస్తే నేనే ఉండనుగా, ఇంక రావడం ఎందుకు? అదంతా నాకు తెలీదు. నేను మా వదినతో పాటు ఉపవాసం ఉన్నాను. సాయంత్రం పూజలో కూర్చుంటాను. నా పక్కన నువ్వు ఉండాలి. అర్చన, అది జరిగే పనేనా? ఇంటి ముందుకు రావడానికి భయపడి చేస్తుంటే ఇంట్లోకి రావాలా? మీ అన్నయ్యతో పాటు పూజ దగ్గర ఉండాలా? అవును. నా వల్ల కాదు. నేను నీకోసం చేస్తున్న వ్రతం ఇది. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వు రావాలి, అంతే. రాలేదంటే ఈ ఉపవాసం ఇలాగే ప్రాణాలు పోయేదాకా కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం.
ఇదిగో లిస్ట్. పూజ ప్రారంభిస్తాను. దీపాలు వెలిగించాలా? కూర్చోండమ్మా. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతభస్యేన సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతే వాచేభిర్వాచనేవతే ధేనావిప్రియమతో దేవీం వాచమదినంతదేవాస్తాం విశ్వరూపాః పదమో వదంతే సానో మంత్రేషమోర్జందుహాన ధేనుర్మాగస్మానుపదస్థురయితో అజం మహోర్తస్సు మహోర్తోऽస్తు. సుమహోర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు. మనస్సంకల్పిత సర్వకార దిగ్విజయ ప్రాప్తిరస్తు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధక శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. కాత్యాజనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. వదిని వ్రతం చేస్తుంటే మధ్యలో నువ్వేంటే? నేను కూడా వ్రతం చేసుకుంటాను. అది పెళ్ళైన వాళ్ళు చేసేది. పెళ్ళవ్వకుండా నువ్వెందుకమ్మా? లేచి పక్కకురా. కూర్చొనివ్వండి అత్తయ్య. ఎలాగో పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టారు కదా. నేను నా భర్త గురించి వ్రతం చేస్తుంటే తను కాబోయే భర్త గురించి చేస్తోంది. ఏం పూజారి గారు, అలా చేయొచ్చా? పెళ్లి కుదిరింది కాబట్టి చేయవచ్చు, ఏ దోషమూ ఉండదు. ఓం అర్చిత ప్రార్చిత ప్రేమే ధాసోర్చిత జంతుపుత్రగా ఉతపరన్న ధస్వచతార్చిత ప్రార్చత కుంకుమధారణం కృత్వా శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామే ఆవాహయామే సువర్ణరత్నకృత సింహాసనం సమర్పయామే. పాదయోపాద్యం సమర్పయామే. హస్తయోర్ఘ్యం సమర్పయామే. ముఖే ఆచమనీయం సమర్పయామే. అద శుద్ధోదకస్థానం ఆపోహిష్టామజో భవస్థానౌ ఊర్ధ్వే దదాతర మహేరణాయ చక్షర यो वश्यपतोरधः तस्य भजतीनः उचरीरूपमातरः तस्मारङ्गपापपो यः साक्षात्पदा आपो जनेदातरः अदा शुद्धोदकस्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि. वस्त्रम् अभिवस्त्र शोषणासापितेन सुतगाः पूजमाना विचन्द्रावर्तमेनो हिरण्यभस्मानदो देवसोम वस्त्रान् धरयामि. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत्सकलं परस्तात् आजिष्यमग्र्यं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्थो तेजः. श्रीमहागणाधिपतये नमः. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతభస్యేన సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతే వాచేభిర్వాచనేవతే ధేనావిప్రియమతో. నేను మా వదినతో పాటు ఉపవాసం ఉన్నాను. సాయంత్రం పూజలో కూర్చుంటాను. నా పక్కన నువ్వు ఉండాలి. రాలేదంటే ఈ ఉపవాసం ఇలాగే ప్రాణాలు పోయేదాకా కంటిన్యూ చేస్తాను.
ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి? ఇప్పుడు వెళ్ళలేదంటే అర్చన అన్నంత పని చేస్తుంది. ఎలా వెళ్ళాలి? నేరుగా ఇంట్లోకి వెళ్ళామా? బావగారు ప్రాణాలతో బయటికి రానివ్వరు. చాటుగా వెళ్ళే అవకాశం లేదు. ఆశీర్వాదం అందరి ముందు తీసుకోవాలంటుంది. ఎలా? ఏమండి? ఏంటి? ఏం లేదు, నాకు చిన్న హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటి బాబు, నువ్వు హెల్ప్ అంటేనే గుండెల్లో దడ పుడుతోంది. ఎప్పుడు ఎవరికీ భయపడలేదు కానీ నీ దెబ్బకి భయమేస్తోంది. మీరే భయపడితే ఎలాగండి? ఇంకా నా పరిస్థితి ఏంటి? మీకంత భయం ఉంటే అక్కడ గుడిలో పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఈ విధంగా మా ప్రాణాలు ఎందుకు తీస్తారు? సార్ అలా అనకండి, అసలే టైం లేదు. అంటే టైం లేదా? దేనికి? అదే ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా. అవును, అక్కడ వ్రతం జరిగితే నీకేంటి సంబంధం? అంటే ఆ వ్రతానికి అర్చన నన్ను కూడా రమ్మంది. వ్రతంలో నేను ఉండాలంట, నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలంట. ఏం మాట్లాడుతున్నావు? అర్చన చెప్పింది బానే ఉంది, నువ్వు ఎలా వెళ్దావని ఆ ఇంటికి? అదేమన్నా మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా? వెళ్ళగానే అల్లుడు మర్యాదలు చేసి లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి? మా అన్నుంటాడు, లోపలికి వెళ్ళడమే, రావడం ఉండదు. అందుకే కదా మీ హెల్ప్ అడుగుతున్నాను. ఏంటి? నా హెల్పా? అవునండి, మీరు కొద్దిగా హెల్ప్ చేస్తే. ఏం చేయాలి? ఎలాగైనా నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్తే. ఒరే బాబు, నీకు దండం పెడతారా? ఆల్రెడీ నీతో మాట్లాడేందుకే మొట్టమొదటిసారి మా అన్న చేతిలో దెబ్బతిన్నాను. ఇప్పుడు నేను చంపిద్దామని ఫిక్స్ అయిపోయావు నువ్వు? అలా అని కాదండి, నాకింకో అవకాశం లేదు. ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలి. బాబు, నీకు హెల్ప్ చేయడం అంటే మా అన్న చేతిలో నా ప్రాణాలు నేను తీసుకోవడమే. నా వల్ల కాదు, నన్ను వదిలేరా బాబు. ఏదో జాలిపడి నా ఇంట్లో పెట్టుకున్నందుకు ఏకంగా నన్ను లేకుండా చేయాలని చూస్తున్నావా? అలా అని కాదు సార్, మళ్ళీ నేను వెళ్ళలేదంటే నేను వచ్చే వరకు భోజనం చెయ్యనని చెప్పింది అర్చన. తన పట్టుదల మీకు తెలుసు కదా, తన కోసమే నేను టెన్షన్ పడుతున్నాను. ఈ ఒక్క హెల్ప్ చేయండి. నా వల్ల కాదు బాబు. మీ విషయంలో నేను జోక్యం చేసుకున్నాను అంటే జరిగేదేంటో నీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి దయచేసి నన్ను ఇలాంటి విషయాల్లో మాత్రం లాగొద్దు. ఇదిగో, పూజకి అమ్మ కొబ్బరి బొండాలు తీసుకురమ్మంది, తీసుకెళ్తున్నాను. నన్ను వదిలేయి. సార్ 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 ప్లీజ్ సార్, సార్ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్, సార్ వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, సార్ 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 రే సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ ఏంట్రా బాబు, ప్రాణాలు పోతాయి అక్కడ. అయితే ఒక పని చేద్దాం సార్. ఏం చేద్దాం? మీరు నన్ను తీసుకెళ్దాం అంటే ప్రాబ్లం, కానీ నేను మిమ్మల్ని తీసుకెళ్ళనా? రే, నువ్వు నన్ను తీసుకెళ్ళినా, నేను నిన్ను తీసుకెళ్ళినా నువ్వు కనబడితే చాలు కదరా చంపేయడానికి. వద్రా, నా వల్ల కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. చిన్న ఐడియా, మీరు కొంచెం హెల్ప్ చేస్తే చాలు. బాబు, నా వల్ల కాదని చెప్తున్నానా? మీకు ఏ ప్రాబ్లం రాదు సార్, నా ప్లాన్ వినండి. అబ్బో, అప్పుడే ప్లాన్లు కూడా వేసేసావా? సరే చెప్పేంటి? ఇప్పుడు మీరు మీతో పాటు నన్ను తీసుకెళ్తేనే కదా ప్రాబ్లం. అదే మిమ్మల్ని నేను తీసుకెళ్ళాను అనుకోండి. అదే ఎలా తీసుకెళ్తావు అంటున్నాను.
నువ్వు నా వేలు పట్టుకున్నా నేను నీ వేలు పట్టుకున్నా వేలు పట్టుకుని కాదు సార్, ఈ కొబ్బరికెళ్ళి ఉంది కదా, అది కోస్తుంటే అది తెగి మీ నెత్తి మీద పడింది. అది చూసి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. ఇది ప్లాన్. రే నువ్వు మామూలుడివి కాదురా. ఎలాగైతేనే ఇంట్లోకి వెళ్ళడానికి ఐడియా వేసి పెట్టుకున్నావు అనమాట. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా కోసం కాదు సార్, అర్చన కోసం సార్. ఒరే ఒరే నువ్వు నన్ను ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేవురా. ఏం కాదు సార్, మీరు కామ్గా కళ్ళు మూసుకుని పడుకుని ఉండండి చాలు, నేను చూసుకుంటాను. కళ్ళు మూసుకుని పడుకోవడం దాకా బానే ఉంది. తిరిగి కళ్ళు తెరుస్తానంటావా? మీకేమైనా తెలిస్తే కదా సార్, మీ తలకి దెబ్బ తగిలి పడిపోయారు. సో మీరు నన్ను చూసినట్టు తెలీదు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళినట్టు తెలీదు. అదంతా నేను మేనేజ్ చేస్తాను కదా. సార్ సార్ ప్లీజ్ సార్, టైం లేదు సార్, వ్రతానికి టైం అవుతుంది సార్. సార్ సార్ ప్లీజ్ సార్. రే టైం లేదు అంటుంటే నాకు టైం అయిపోయినట్టు అనిపిస్తుందిరా. సరే ఇక తప్పేదేముంది, అర్చన కోసం అంటున్నావుగా. సార్ పడిపోండి సార్. ఏంటే? అదే సార్, పడిపోండి సార్. పడిపోండి కాదురా, పడుకోమని చెప్పాలి.